హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే వైకుంఠ చతుర్దశి కదా! అందుకనే ముందుగా బ్రహ్మ ముహూర్తంలో అయితే నిద్రలేచి గడప పూజను అయితే చేసుకొని రంగోలి డిజైన్స్ అయితే ఇంటి ముందు ఈ విధంగా వేసుకున్నాను. నవంబర్ 4వ తేదీ వైకుంఠ చతుర్దశి వచ్చింది. ఈ పవిత్రమైన చతుర్థి రోజున శివకేశవులను ఆరాధిస్తారు. ఈ వైకుంఠ చతుర్దశి నాడు ముక్కోటి దేవతలు అందరూ శివకేశవులను పూజిస్తారు. కార్తీక పౌర్ణిమకు ఒకరోజు ముందు వైకుంఠ చతుర్దశి వస్తుంది. కార్తీక మాసంలో వచ్చే ఈ వైకుంఠ చతుర్దశి చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఈ చతుర్దశి రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూమిపైకి దిగివచ్చి కాశీకి వెళ్ళి కాశీలో ఉన్న కాశీ విశ్వనాథుణ్ణి భక్తి శ్రద్ధలతో జపిస్తూ అర్చన చేద్దామని భక్తితో తల వంచి 1000 కమలాలనైతే తీసుకొని వస్తాడు. అందులో ఒక కమలం పువ్వును ఈ పరమేశ్వరుడు పూజలో మాయం చేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి పూజకి సిద్ధమైన తర్వాత కమలం పువ్వులను లెక్కబెట్టినప్పుడు అందులో 1000కి ఒకటి తక్కువగా ఉంది, 999 ఉన్నాయి అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక భక్తితో ఒక కన్నును తీసి శివునికి అర్పిస్తాడు. ఇంతటి భక్తి పుణ్యంతో నాకు ఈ పూజని చేశావు, నీ కన్నునే నాకు సమర్పించావు, ఇంతటి త్యాగం చేశావు అని అప్పుడు ఆ పరమేశ్వరుడు భక్తిని మెచ్చి విష్ణుమూర్తి భక్తిని మెచ్చి శివుడే ప్రత్యక్షమై నాకింతటి భక్తి శ్రద్ధలతో నువ్వు ఈ పూజని చేశావు. ఒక పువ్వు కనిపించేసరికి ఆ కన్నునే పుష్పంగా భావించి నాకు 1000 కమలాలతో పూజని అర్చించావు. ఇంతటి భక్తి శ్రద్ధలతో నాతో సమానమైన నువ్వు నాకు పూజ చేశావు అని చెప్పి శివుడు అయితే విష్ణువు యొక్క భక్తిని మెచ్చి సుదర్శన చక్రాన్ని అయితే విశ్వాన్ని ఏలటానికి సుదర్శన చక్రాన్ని అయితే బహుమతిగా అయితే ఇస్తాడు. అందుకే మనం పూజా విగ్రహాలని తీసుకునేటప్పుడు చిత్రపటాలకి ఫోటోలో అప్పుడప్పుడు కొన్ని ఫోటోలో కనిపిస్తూ ఉంటుంది. ఆ పరమేశ్వరుడే విష్ణుమూర్తికి సుదర్శన చక్రాన్ని ఇచ్చినట్టుగా ఫోటోలో అయితే మనకు కనిపిస్తుంది. ఈ విధంగా శ్రీ మహావిష్ణువే వచ్చి కాశీలో ఉన్న విశ్వేశ్వరుణ్ణి పూజించిన రోజు ఈరోజు కాబట్టి కాశీలో ఈరోజు విష్ణుమూర్తిని అలాగే పరమశివుణ్ణి అయితే ఈరోజు అందరూ దర్శనం చేస్తారు, ఆరాధిస్తారు, భక్తి శ్రద్ధలతో పూజలను అయితే జరుపుకుంటారు. ఇంతటి విశేషమైన ఈ రోజునే వైకుంఠ చతుర్దశి అని అంటారు. ఇది కార్తీక మాసంలో వస్తుంది. భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా ఈ పూజను తప్పకుండా చేసుకోవాలి. ఈరోజు శివుణ్ణి మాత్రం తప్పకుండా ఆరాధించాలి. ఇంతటి పుణ్య ఫలితం అయితే ఈ పూజలో అయితే మనకు దక్కుతుంది. వైకుంఠ చతుర్దశి రోజున చేసే పూజలకు మాత్రం 1,000,000 రెట్లు పుణ్యం లభిస్తుంది. ఈ చతుర్దశి రోజున పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో శివదీపం వెలిగిస్తే శివుని ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వైకుంఠ చతుర్దశి రోజున శక్తివంతమైన శివదీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ పూజ గది ఈశాన్య దిశలో ఉంటే మీ పూజ గదిలోని శివదీపాన్ని వెలిగించవచ్చు. పూజ గది ఈశాన్య దిశలో లేని వాళ్ళు మాత్రం మీ ఇంటి ఈశాన్య దిశలో ఈ శివదీపాన్ని అయితే వెలిగించవచ్చు. ఈ వైకుంఠ చతుర్దశి నాడు తులసి కోట ముందు దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరడంతో పాటు సిరి సంపదలు వస్తాయి. మీ ఇంటి ధనాదాయం బాగా పెరగాలి అంటే ఈ వైకుంఠ చతుర్దశి నాడు మీ ఇంట్లో ఉన్న ప్రతి మూలలో తులసి నీళ్లను చిలకరించండి. ఇలా చేస్తే మీ ఇంటిపై మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. విష్ణుమూర్తిని పరమశివుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి అని అంటే విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి దళాన్ని శివునికి అర్పించాలి. శివునికి ఇష్టమైన ప్రీతికరమైనటువంటి బిల్వపత్రాన్ని విష్ణుమూర్తికి ఆరాధించాలి. ఈ విధంగా భిన్నంగా పూజ చేయాలి. ఈ విధంగా పూజ అర్చన ధూప దీప నైవేద్యాలు చూపెట్టిన తర్వాత మళ్ళీ ఆ బిల్వపత్రాన్ని శివుడికి సమర్పించి శివుని దగ్గర ఉన్న తులసి దళాన్ని విష్ణుమూర్తికి అర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల విష్ణుమూర్తి శివునికి పూజ చేసినట్టు, శివుడు విష్ణుమూర్తికి పూజను అందించినట్టు, వారిద్దరి పూజని మనం ఆరాధించినట్టు ఈరోజు జరుపుకున్నట్టుగా ఉంటుంది. ఇదే వైకుంఠ చతుర్దశి కాబట్టి పూజని నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను. పువ్వులతో అలంకరించుకున్నాడు.
పూజ తర్వాత ఈరోజు విష్ణు సహస్రనామాలు, కార్తీక పురాణం గాని చదువుకుంటే చాలా మంచిది. విన్నా కూడా చాలా మంచిది. ఈరోజు దేవాలయాల్లో నువ్వులను అయితే దానం ఇవ్వవచ్చు. దీపదానం ఇది వరకు దీపదానం ఇవ్వని వాళ్ళు బ్రాహ్మణునికి దీపదానం, బ్రాహ్మణునికి స్వయం పాకం ఇటువంటివన్నీ పూజలనేవి తప్పనిసరిగా చేసుకోవచ్చు. ఈ విధంగా తులసి ఉసిరి చెట్టు వద్ద దీపారాధన అయితే చేసుకున్నాను. ఇలా ప్రతినిత్యం కార్తీక మాసం అంతా ఉసిరి దీపారాధన అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. చాలా మంచిది. నేనైతే పూజను ఈ విధంగా అయితే చేసుకున్నాను. మీరందరూ ఏ విధంగా చేసుకున్నారో కామెంట్‌లో తెలియజేయండి. ఈ పూజ గనక మీకు నచ్చితే కామెంట్‌లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ని చూస్తూ ఉండండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.